నేను బ్రతుకు. పెగు నిన్ను కన్నదు గాని ఏ రాగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. కార్తిక్ గారేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? వీడు చందు ఎక్కడని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? వీడు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే నా పని అయిపోయినట్టే. అమ్మో,
నీకేం కాదు జలజ, నేను నిన్ను కాపాడుకుంటాను జలజ. జలజ నీకేం కాదమ్మా. రేయ్ రేయ్ నారాయణ, తొందరగా తీసుకెళ్ళరా. జలజ కళ్ళు తెరు. కళ్ళు ముయ్యొద్దని చెప్పానా? జలజ అమ్మా జలజమ్మ కళ్ళు తెరు, అదిగో హాస్పిటల్ వచ్చేస్తుంది, వచ్చేసాం. జలజ కళ్ళు ముయ్యొద్దు. అదిగో దగ్గరికి వచ్చేసావు. రే నారాయణ వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు, వెళ్ళరా తొందరగా. భగవంతుడా నా కూతుర్ని కాపాడుతండి. కళ్ళు మూయొద్దు జలజ, కళ్ళు మూయొద్దు జలజ, కళ్ళు మూయొద్దు తల్లి. లేమ్మా. అమ్మ జలజ లే తల్లి. అమ్మ జలజమ్మ లేమ్మా, కళ్ళు తెరు మేడం, ఒకసారి కొట్టండి, చెంపల మీద కొట్టండి, చెంపల మీద కొట్టండి. కళ్ళు తెరు. జలజ 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 జలజ. ఏంటండి ఏంటి అంత గట్టిగా అరిచారు? జలజమ్మ జలజమ్మ జలజ లేమ్మా, ఏం కాదు, నీకేం కాదు జలజమ్మ, లే. నారాయణ నారాయణ కళ్ళు తెరవమని చెప్పరా, కళ్ళు తెరవమని చెప్పరా. అమ్మాయి జలజమ్మ, కళ్ళు తెరవమని జలజమ్మ 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 నారాయణ లేమంటారు. అమ్మ జలజమ్మ, అమ్మా నారాయణ లేమని చెప్పు. జలజమ్మ లే లే జలజ జలజ లే జలజమ్మ లే 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 జలజ జలజమ్మ. జలజ జలజమ్మ చల్ జలజరా జలజ నా చిట్టు తల్లి. జలజ జలజ ఈసారి మనం ఫెయిల్ అవ్వం. ఈసారి మాత్రం ఆ చందుని లేపేద్దాం జలజ. లేమా లే లే లే, ఈసారి మనం దాన్ని చంపేద్దాం. లే జలజ 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 జలజ. మేడం నేను కాపాడుకుంటాను అనుకున్నాను కదరా నారాయణ. జలజ అయ్యో నా చేతులారా చంపుకున్నాను. చందు దొరికింది మేడం. వదలకండ్రా దాన్ని. తీసుకురండి ఇక్కడికి, తీసుకురండి. అలాగే మేడం. అదా రేయ్ నారాయణ, చెయ్యరా బండి, తిప్పరా బండి. అది దొరికిందంట, దాని వల్లే నా కూతురు నాకు లేదు ఇవాళ. పదరా తొందరగా.
తొందరగా పద పద, దాన్ని వాడు వదిలేదు లేదు. అమ్మా జలజ, నా జలజరా, నా జలజ. పోనీరా నారాయణ, దాన్ని వదిలిపెట్టని ఇవాళ మూడింది దానికి. దాన్ని వదిలిపెట్టను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను దాన్ని. జలజ, దాని వల్లే కదరా నేను నా జలజను పోగొట్టుకున్నాను ఇవాళ. చంద్రముఖిక మూడినెట్టి తన దేవుడే కాపాడాలి. చూడవే, చూడు, నీ వల్ల నేనేం కోల్పోయానో చూడు. ఆయుష్ మూడింది, అందుకే చచ్చింది.
ఉన్నాను. నాకేమీ గుర్తులేదు నన్ను టార్చర్ చేయడం వల్ల ఏ లాభము ఉండదు అని. వినిపించుకోలేదు. మా అమ్మ కోసం నేను ప్రాణాలతో ఉంచుతున్నాను అని చెప్పి చివరికి ఆ అమ్మ చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. అసలు ఎవరే మీరంతా? ఎందుకు నా వెంట పడ్డారు? అసలు ఈ కార్తీక్ ఎవరు? అతనికి నాకు ఏంటి సంబంధం? ఏదో జరుగుతోంది కానీ అదేంటో అర్థం కావడం లేదు. చావుకు నేను భయపడ్డం లేదు, కానీ ఎందుకు చస్తున్నానో తెలియకుండా చావడం నాకు ఇష్టం లేదు. ఏంటే నటిస్తున్నావా? లేక నిజంగానే నీకు గతం గుర్తుకు రాలేదా? నటించాల్సిన అవసరం నాకు లేదు. నాకు గతం గుర్తు తెప్పించాలని చాలా ట్రై చేసింది నీ కూతురు, కానీ భవిష్యత్తు లేకుండా చేసుకుంది. నువ్వు కూడా అలాంటి ప్రయత్నమే చేసి టైం వేస్ట్ చేయకు. చంపాలనుకుంటే చంపేయి. కనీసం నీ కూతురు ఆత్మైనా శాంతిస్తుంది. నిన్ను చంపడం, నా కూతురి ఆత్మ శాంతించడం రెండు ఖాయమేనే. కానీ నా కూతురి ప్రాణం పోయినప్పుడు నేను ఎంత విలవిలలాడిపోయానో ఆ కార్తీక్ గడు కూడా అంతకన్నా ఎక్కువ బాధను అనుభవించాలి. వాడి కళ్ళ ముందే నిన్ను చంపి ఆ తర్వాత వాణ్ణి కూడా లేపేస్తానే. మారవా? నువ్వు మారవు. ఇలా ప్రతిసారి అది ఇది అంటూ నువ్వు పోస్ట్ పోన్ చేయడం వల్లే అదిగో నీ కూతురు పోస్ట్ మార్టానికి రెడీ అయిపోయింది. నువ్వు చేసే పనులు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించాయనుకుంటున్నావా? అన్ని కొంపలు ముంచే పనులే కదా. ఇక ఇట్టాంటి చేసేటప్పుడు కూడా ఎథిక్స్ ఎందుకు ఫాలో అవడం? నీ కూతురు ఏమన్నా వీరమరణం పొందిందనుకుంటున్నావా? కుక్క చావు వచ్చింది. ఇదిగో శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు చంపడం అనే కాన్సెప్ట్ తప్ప చేడభారతాలు ఉండకూడదు. తనెవరో తనకు తెలియకుండా నీ కూతురు చావు కారణమైంది చందు. తెలిస్తే నిన్ను కూడా చంపేసి ఉండేది. నా మాటిని ఆలస్యం చేయకుండా చందునేసాయి, లేకపోతే నిన్ను నీ కూతుర్ని కలిపి తగలేసే పరిస్థితి నాకు వస్తుంది. ఏంట్రా రెచ్చిపోతున్నావు? దీన్ని చంపిన మరుక్షణం నా టార్గెట్ నువ్వే అన్న సంగతి మర్చిపోకు. వీడెవడో ఆవేశంగా మాట్లాడినా ఆలోచించే మాట్లాడాడు. వాడి మాటైనా విను, లేకపోతే నువ్వు. లేకపోతే ఏంటి? ఏంటి చంపేస్తావా? చంపేస్తావా నన్ను? రే చంటి, మేడం బండిలోంచి ఫోన్ తీసుకురారా. ఇప్పుడు చెప్తానే ఎవడు ఎవడిని చంపుతాడో.
చేస్తాడేంట్రా వీడు